వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ ఆనంది. సాంకేతిక పరికరాల్లో వాడే చిప్ల తయారీకి హైదరాబాద్ నగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంతో పాటు నగరానికి చెందిన మరో 2 సంస్థలు ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నాయి. వీరి ప్రయత్నాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అండదండలు అందించింది. 5 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మనం వాడుతున్న సెల్ ఫోన్, చేతికి పెట్టుకున్న స్మార్ట్ వాచ్, ఇంట్లో చూస్తున్న టీవీ, దాన్ని ఆపరేట్ చేసే రిమోట్, కార్యాలయంలో ఉపయోగిస్తున్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మనం ప్రయాణిస్తున్న కార్లు, విమానాలు, మన దేశం అంతరిక్షంలోకి పంపిస్తున్న రాకెట్లు, మన వాతావరణ వివరాలు చేరవేస్తున్న ఉపగ్రహాలు, ఇలా అన్నింట్లోనూ చిప్లది అత్యంత కీలక భూమిక. వీటి దిగుమతికి మన దేశం ఏటా లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ సమస్యకు మన ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిష్కారం చూపనుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ పరిశ్రమలకు చిరునామాగా మారిన హైదరాబాద్ ను చిప్ నగరంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. తైవాన్ కు దీటుగా మనకున్న వనరులతో ఫ్రీక్వెన్సీ సింథసైజర్ ను రూపొందించాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు రంగంలోకి దిగారు. 2 మిల్లీమీటర్ల పరిమాణంలో తయారు చేస్తామని, అది గిగా హెర్ట్జ్ల సామర్థ్యంతో పనిచేస్తుందని నివేదిక సమర్పించారు. పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది. దాంతో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల, హైదరాబాద్ లోని మరో ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న 3 ప్రముఖ సంస్థలను భాగస్వాములుగా చేసుకుంది. దానికి తగిన సాఫ్ట్వేర్ ను కేంద్రమే సమకూర్చింది. బెంగళూరులో సిడాక్ సంస్థ చిప్ల ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలన్న అంశాలపై పరిశోధక బృందానికి శిక్షణ ఇచ్చింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ 2023 జనవరిలో పరిశోధన ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో 90% పూర్తి చేశారు. మరో 2 నెలల్లో చిప్ తయారీ పూర్తయ్యే అవకాశాలున్నాయన్నారు.